పోరాటమన్నారు దారిదీపం ప్రధాన సంపాదకులు డివివిఎస్ వర్మ. అల్లూరి ఆశయాలు నేటికి పరిపూర్తి కాలేదన్నారు. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి స్టూడెంట్ ప్రత్యేక సంచికను వర్మ ఆవిష్కరించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు. యువతరం ఈ సమస్యల పరిష్కారానికి అల్లూరి స్ఫూర్తితో పోరాడాలన్నారు వర్మ. సభానంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు ప్రదర్శనగా వెళ్లి నివాళులర్పించారు. ఈరోజు భీమవరం పట్టణంలో విప్లవ జ్యోతి దేశానికి విప్లవాన్ని రగిలించినటువంటి అల్లూరి సీతారామరాజు 100వ శతవర్ధంతి సభని ఈరోజు పీడీఎస్ఓ ఎన్ఓఎస్ జిల్లా కమిటీలుగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఏ స్ఫూర్తితో అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడో అదే స్ఫూర్తిని ఈరోజు విద్యార్థులు కొనసాగించాలని, విద్యారంగంలో వస్తున్నటువంటి వ్యతిరేక విధానాల్ని విద్యార్థులు కూడా ఎదిరించి ఆ సమస్యలను వారు ధీటుగా ఎదిరించాలని కోరుకుంటూ వారికి స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సభని పీడీఎస్ఓ ఎన్వైఎస్ 2 సంఘాలుగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాడు తమ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా వాడు చేస్తున్న అణిచివేతకు అదేవిధంగా దుర్మార్గాలకి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి ఐక్యం చేసి పోరాటం చేశాడు. ఆ పోరాట క్రమంలో అనేక హక్కులు సాధించుకోగా తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీకి బలైపోయాడు. తుపాకీ తోటాలకి గురైపోయి మరణించిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు మరణించి 100 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలో అల్లూరి సీతారామరాజు ఏ ఆశయాల కోసం అయితే తన ప్రాణాలను అర్పించాడో ఆ ఆశయాలు ఇంకా నెలకొనలేదని పీడీఎస్ఓ 80 సంస్థలుగా మేము భావిస్తున్నాం. ఈరోజు అడవుల నుండి ఆదివాసీల్ని అనేక ప్రాజెక్టుల పేరుతో, హైవేల పేరుతో, అభివృద్ధి పేరుతో వీళ్ళందరినీ అడవి నుంచి గట్టివేసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ దేశంలో చదువుకోవడానికి సరైన